వచ్చింది. మోషే ఎక్కడి నుంచి ఈ యొక్క యోర్దాను దాటి వెళ్ళకూడదు. ఇంకా మోషే ఆ నెబో పర్వత శిఖరం మీద ఆయన ఎక్కి చనిపోవాలి. దేవుడు చెప్పని వెళ్ళొద్దు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ద్వితీయోపదేశ కాండం అనగా చూడు, ద్వితీయోపదేశ కాండంలో నిర్గమాకాండంలో ఏదైతే ఉందో ద్వితీయోపదేశ కాండం ఉంటాయి. అలాగే లేవి కాండం ఏదైతే ఉందో ఇక్కడ ఉంటాయి. సంఖ్యాకాండం ఏదైతే ఉందో ఇందులో ఉంటాయి. ఈ మూడు సారాంశం ఏంటంటే ద్వితీయోపదేశ కాండం సారాంశం అంతా కూడా ఈ మూడు పత్రికలు ద్వితీయోపదేశం అంటే ఏంటి? రెండవసారి ఉపదేశించుట. ఈ రెండవసారి ఉపదేశించాలి. ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తాడు. నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తాడు కనుక మీరు ఆయన మాట వినకపోతే, చూడండి, మోషే మాట వినకపోయినా బ్రతికారు ప్రజలు, మోషేని ఏడిపించినా బ్రతికారు ప్రజలు, దేవుని ఏడిపించినా బ్రతికారు ప్రజలు. కానీ నా వంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడు, ఆయన మాట మీరు వినకపోతే మీరు ఏమవుతారు? సర్వనాశనము అవుతారు. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? రండి యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర కలిగినటువంటి దేవుడు. ప్రవచనం చెప్పబడింది కొన్ని వందల సంవత్సరాల క్రితమే. మూడవ అధ్యాయం రండి 16వ వచనం చదవండి. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటంటే అనుగ్రహించెను అంటే అర్థమేంటి? గిఫ్ట్స్, బహుమతి. క్రిస్మస్ యొక్క బహుమతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారే సర్వలోక మానవుల కొరకు దేవుడు ఇచ్చిన బహుమతి. ఏమండి, చాలా మంది ఏమంటారంటే నీ భార్య ఒక బహుమతి అయ్యా, నీ భర్త ఒక బహుమతి అయ్యా అని అంటారు. నీ పిల్లలకు ఒక బహుమతి కదా, గర్భమానం యెహోవా బహుమానం. రైట్. కానీ దానికంటే మిక్కిలి బహుమానం ఏంటి? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక బహుమానం ఇవ్వడమే క్రిస్మస్ యొక్క బహుమానం. అందుకని దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? అందుకే కదా ఆయన చెప్పాడు,